బాగా బలిసి ఉంటుంది గడ్డి, మంచి మంచి పచ్చిక బయలు ఉంటాయి. కానీ దైవజనుడైన మోషే అది కాపరిగా గొర్రెలు మేపటానికి ఆ కొండల్లోకి అరంజులు మేపుతాలేదు అని నేను గ్రంథం చదివాను. కొండ దగ్గరికి అట్టండి, దేవుడు పర్వతమని పర్వతం మీదకి తోలికెళ్ళాడని వాక్యం చెప్తుంది. కొండల్లో చాలా ఉంటుంది గడ్డి, చాలా మంచి మంచి ఆహారం ఉంటుంది. అలాంటి ఆహారం అనేసి దేవుడు పర్వతమని ఆ పర్వతం దగ్గరికి తోలికినట్టుగా మన సంఘంలో ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. పచ్చగా చాలా బాగా పడుతుంది, చాలా మంచి ఆహారం ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇవాళ చాలామంది మనం సేవకులుగా ఒరేబ్ అనగా వెడారి ప్రాంతము అని ఉంది, ఒరేబ్ అనగా మైదానం అని ఉంది. ఒరేబ్ అనగా గడ్డి ఉంటుందండి. మా ఈ పల్లెటూరులో ఇలా పల్లెలు ఉంటాయి, అక్కడొక దుబ్బు, అక్కడొక దుబ్బు, అక్కడొక దుబ్బు ఉంటుంది గడ్డి. పశువులు తోలికెళ్ళేవారు ఆ గడ్డిని, ఈ గడ్డి కోసం పరుగులు ఎడతాయి. ఏంటయ్యి పశువులు పరిగెట్టుకెళ్ళి కలబడి వేస్తాయి. కలబడి వేస్తేప్పుడు పరిగెడతాయి, వేస్తాయి. మరి కొండల్లోకి వెళ్తే ఎలా ఉంటుందా?